గొడుగుగా చేసుకొని మణిద్వీపంలో ఆ తల్లి నివసిస్తూ ఉన్నదట. అంటే సమస్తమైనటువంటి జీవులను, సమస్తమైనటువంటి లోకంలో పిపీలకాని బ్రహ్మపర్యంతము అందరినీ చూసేటువంటి తల్లి ఆ మణిద్వీప నివాసిని అని తెలియజేస్తూ ఉన్నారు. ఈ తల్లి మణిద్వీపానికి అనేకములైనటువంటి రత్న ప్రాకారములు, అనేకములైనటువంటి పుష్యరాల రత్న ప్రాకారములు, పగడపు రాసుల యొక్క రత్న ప్రాకారములు, వజ్రములతో కూడినటువంటి రత్న ప్రాకారములు, ఇలా ఒకటేమిటి అనేకములైనటువంటి ప్రాకారముల చేత ఆ తల్లి మణిద్వీపంలో అద్భుతమైనటువంటి త్రికోణ బిందు మీద ఆ తల్లి పరిఢవిల్లుతూ ఉన్నదట. అనేక మంది పరిచారికలు తల్లికి ఎర్రని వస్త్రములు ధరించినటువంటి పరిచారికలు, పసుపు రంగు వస్త్రములు ధరించినటువంటి పరిచారికలు, చిత్రవర్ణముతో వస్త్రములు ధరించినటువంటి పరిచారికలు ఈ దేవిని అందరూ ఉపాసిస్తూ ఉంటారట. ఈ మణిద్వీపంలో ఉండేటువంటి తల్లికి ఎప్పుడు ఏ అవస్థలు కలగకుండా ఆ తల్లికి ఏ వస్త్రములు కావాలో ఆ వస్త్రములు, ఏ భోగములు, ఏ సుఖభోగములు కావాలో అవన్నీ సమకూర్చడం కొరకు అనేక మంది పరిచారికలు వాళ్ళంతా ఆ అమ్మవారిని నిరంతరము సేవిస్తూనే ఉంటారట. అలాంటి మణిద్వీపం లోపలికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే అలా వెళుతూ 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 ఉంటే ఆ ముగ్గురికి బ్రహ్మకు బ్రహ్మలోకాన్ని చూపించింది, విష్ణువులకు వైకుంఠాన్ని చూపించింది, ఆ ఈశ్వరుడికి కైలాసమును చూపించింది. అలా త్రిమూర్తులకే 3 లోకాలను చూపించి విష్ణువులకు అనేక మంది విష్ణువులను, కేశవుడికి అనేక మంది కేశవులను, అలాగే బ్రహ్మకు అనేక మంది బ్రహ్మలను దర్శనం చేసింది. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా త్రిమూర్తులకు దర్శనమిచ్చింది. వాళ్ళు సృష్టి స్థితి లయలను చెయ్యాలని ఎప్పుడైతే అమ్మవారు ఆదేశించిందో వాళ్ళ శక్తితో వాళ్ళు సృష్టి స్థితి లయలను ఆచరించడం లేదట. బ్రహ్మకు రజోగుణముతో ఉన్నటువంటి సరస్వతీదేవిని అందజేసింది, తమోగుణంతో ఉన్నటువంటి గౌరీదేవిని ఈశ్వరులకు ఇచ్చిందట. సత్వగుణంతో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవిని విష్ణువునకు ఎప్పుడైతే ఇచ్చిందో, శక్తి సంయుతులు ఎప్పుడైతే వీళ్ళయ్యారో వాళ్ళప్పుడు అద్భుతమైనటువంటి ఈ సృష్టి స్థితి లయలను అద్భుతంగా చేస్తూ 3 లోకాలను అమ్మ దయతో వాళ్ళంతా పరిపాలిస్తూ ఉన్నారు.